తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతోటి సమావేశమవుతున్నారు. కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై అందులో ప్రధానంగా చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ అంశాలపై సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి. మంత్రుల అభిప్రాయంతో ఒక వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నారు. ఇవాల్టి మీటింగ్లో కొత్త మంత్రులు వివేక్, శ్రీహరి, లక్ష్మణ్లను పరిచయం చేయబోతున్నారు. కేబినెట్కి రైతు భరోసా అమలు, పెండింగ్ చెల్లింపులపై మంత్రులతోటి రివ్యూ చేయబోతున్నారు. వారం రోజుల్లో రైతులకు నగదు పంపిణీ చేయాలన్న టార్గెట్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం పురోగతిపై సమీక్షించబోతున్నారు సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా చర్చిస్తారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ ఫుల్ ఫ్లెడ్జెడ్ క్యాబినెట్ రివ్యూ మీటింగ్ అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోందా? ఎజెండా ఏం సిద్ధం చేసుకున్నారు? అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఇందులో చర్చించే అవకాశం ఏ మేరకు కనిపిస్తోంది? క్యాబినెట్ సమావేశం కాకపోయినా ఇది ఇన్ఫార్మల్ క్యాబినెట్గానే చెప్పొచ్చు. ఎందుకంటే మంత్రులందరూ కూడా సమావేశం అవుతున్న నేపథ్యంలో దీన్ని మంత్రుల సమావేశంగా చెప్తున్నారు. ఆ మంత్రులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. 12:30కి నేషనల్ మెడికల్ కాలేజీల పైన, అట్లాగే ఎన్సీఏ నిబంధనల మీద ఒక రివ్యూ ఉంది. ఆ రివ్యూ తర్వాత మంత్రులతో సమావేశం అవుతారు. మంత్రులందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని ఈరోజు సమావేశంలో తీసుకున్నారు. ఎట్లాగూ 4:30కి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు నేస్త కార్యక్రమం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో దాంట్లో రైతు భరోసా ఎప్పుడు ఉండబోతుందనే దానిపైన క్లారిటీ ఉన్నారు. ఇక ముఖ్యంగా మంత్రులతో సమావేశంలో ప్రధానంగా చర్చించే అంశం స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సమాయత్తమవుతుంది, రెడీ అవుతున్న నేపథ్యంలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సమీక్ష చేయనున్నారు. సమీక్షలో అటు 42% రిజర్వేషన్స్ పైన కూడా చర్చ జరగబోతుంది. ఒకవేళ కేంద్రం నుంచి అనుమతి రాని పక్షంలో 42% టికెట్లు మహిళలకు కేటాయిస్తామని, ముందుగానే బీసీలకు కేటాయిస్తామని ముందు నుంచి కూడా సీఎం చెప్తున్న నేపథ్యంలో దాన్ని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండు అంశాలు చాలా కీలకంగా మారాయి. ఇక కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా అధికారులు సీఎంకు బ్రీఫ్ చేయనున్నారు. దాంతోపాటుగా ఈరోజు ఎన్డీఎస్సీ అట్లాగే కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్కి సంబంధించిన నివేదికలపైన కూడా చర్చించున్నారు. గతంలోనే ఒకసారి రివ్యూ జరగాల్సి ఉండే, అది పెండింగ్ పడింది కాబట్టి ఈరోజు మాత్రం దాని గురించి చర్చించున్నారు. కేవలం మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం ఒక 1/2 అవర్ ఉంటుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో మంత్రులు ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ICCC కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి సీఎం చేరుకోనున్నారు. పొంగులేటి ఒక లీడ్ ఇచ్చారు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి. దాని గురించి ఏమన్నా వ్యూహం ఖరారు చేసే అవకాశం ఉందా ఇందులో మాట్లాడి? నిన్న పొంగులేటి కుస్మంచిలో మాట్లాడారు, ఖమ్మం జిల్లా కుస్మంచిలో మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడారు. దానికి సంబంధించి అంటే లోకల్ బాడీ ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా, సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలా అనే దానిపైన పూర్తి స్థాయిలో ఈరోజు ఒక క్లారిటీ అయితే రానుంది. ఇదంతా కూడా మంత్రులతో సమావేశమై చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా ఏ ఎలక్షన్స్కి వెళ్తే బెటరు, ఒకవేళ పార్టీ గుర్తుతో వెళ్ళే జెడ్పీటీసీ, ఎంపీటీసీకి వెళ్ళాలా, లేకపోతే ఇండిపెండెంట్గా వెళ్ళే గుర్తు లేని సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలా, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలనే దానిపైన ప్రధానంగా చర్చించున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పథకాలు చేపడుతున్న నేపథ్యంలో ఆ పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో వాటిని తీసుకునే, వాటిని ఫేస్గా చేసుకునే ఎలక్షన్స్ పోవాలనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రైట్ ప్రభాకర్.